బై మిస్టేక్ వచ్చింది. నా రేటు సంబంధించి పక్కన పాలకు వచ్చింది. నాకు అనేక ఉండదు. దాన్ని మార్చే అధికారం ఆఫీసర్ లేకుండా ఇస్తారు. ఆడవాళ్ళు ఎవరి పేరు ఉంటే వారే భూమి యజమానిగా పరిగణించబడతారు. భూమి రిజిస్ట్రేషన్ ఈ రికార్డు ఆధారంగా జరుగుతుంది. ప్రభుత్వం ఒకవేళ తప్పుగా అంటే మనకి ఎలాంటి రికార్డు లేదు కానీ పంపించింది, దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఆఫీసర్కి పడుతుంది. వాళ్ళ ఉన్నది 14 ఎకరాలు భూమి. ఫస్ట్ వాళ్ళు ఈ ప్రకారం ఫిక్స్ చేస్తే అది 10 ఎకరాలు నెక్స్ట్ 11 ఎకరాలు. దాని తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు అది ఫిక్స్ అయిన డీప్ అని గురించి ప్రత్యేకంగా మీరు గమనించారు. అది ఇష్టం వచ్చినట్టు అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తున్నారు, వేరే భూములకు జరుగుతున్నారు. ఫిక్స్ అయిన బౌండరీ తర్వాత కూడా వేరే అమ్ముతున్నారు. ఆల్రెడీ అమ్ముకున్న భూమి తర్వాత కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అంటే సమీపంలో 10 ఎకరాలు ఉందా, 5 ఉందా, 15 ఉందా అని చెప్పేది ఆ సేఫ్ వార్లో ఉంటుంది. దాని ప్రకారం డీపర్ ఉంటుంది. అయితే కార్యక్రమం ఏంటంటే ఒక సర్టిఫికెట్ 10 ఉంటాయి, రికార్డు 13 ఎకరాలు 15 ఎకరాలు ఇస్తున్నారు. అంటే ఉన్న భూమి కంటే ఎక్కువ రికార్డు ఇస్తారు. అంటే నా దగ్గర ఆ సర్వే పడితే 14 ఎకరాలు 30 ఎకరాలు రికార్డు కాదు, కానీ భూమి ఉండదు. అప్పుడు ఏమిటంటే ఎగ్జాక్ట్ మనకు భూమి సర్వే చేసి సర్వేలో ఎవరికి వెళ్తుందో అదే పంపిస్తారు. కానీ రికార్డు ఉంది కదా 14 ఎకరాలు ఇవ్వలేదు. ఎందుకు భూమి ఎంత ఉంటే అదే పంపిస్తారు. అంటే మీ కేసు నాకు తెలియదంటే స్టెండ్ వెళ్తున్నాను. భూమి ఉంటే మనం తప్పగా చేయిస్తున్నాడు, భూమి ఉంటే తప్పగా చేయాలి. భూమి లేకపోతే మాత్రం రికార్డు మాట్లాడడం వల్ల చేసే అవకాశం ఉండదు. భూమి ఉంటే తప్పగా చేయించుకోవాలి. అదే రికార్డు ఉంది భూమి ఉందా చేసుకోవాలి, ఉంది అంటే చేసుకోవాలి. అన్ని మండలాల్లో కూడా కొత్త భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఫారూక్ నగర్ మండలంలో ఇక్కడ మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కొత్తగా చూసిన భూభారతి చట్టం అందరికీ తెలుసు. మొన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14వ తారీఖు నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. కొత్త భూభారతి చట్టంలో అనేక రకాల అంశాలు 2020 చట్టంలో ఏవైతే రైతులు ఇబ్బంది పెట్టాయో వాటన్నిటిని కూడా సవరించుకుంటూ రైతులకు ఈజీగా వారి యొక్క కార్డ్ ఆఫ్ రైట్, వారి యొక్క హక్కు పత్రాలను పొందే విధంగా, వారి యొక్క హక్కు పత్రాలను మెయింటైన్ చేసే విధంగా ఒక భూభారతి చట్టంలో మనకు అవకాశం కల్పిస్తాం. ఇందులో భూభారతి చట్టం ద్వారా మనం అయితే పోర్టల్ మెయింటైన్ చేస్తున్నాం. భూభారతి పోర్టల్లో కూడా చాలా సులభతరంగా రైతులు మరి ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, అంటే అమ్మకాలు కొనుగోలు జరుపుకోవడానికి, లేదా విరాసతు కానీ లేదా గిఫ్టెడ్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. సో భూభారతి చట్టంలో మనకు ముఖ్యంగా ఒకవేళ ఆల్రెడీ మొట్టమొదటి ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ పాస్బుక్ ఉందో, పాస్బుక్ ధరలో ఎవరికైతే పాస్బుక్ వచ్చిందో వారందరికీ దీంట్లో కూడా ఉన్నట్టే లెక్క, మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పాత రికార్డు అంటే మనకు ధరలో ఏమైనా తప్పులు ఉంటే కూడా సరి చేసుకోవడానికి ఈ చట్టం కింద అవకాశం కలుగుతుంది. అధికారులకు ఆ అధికారులు చట్టం కట్టబడింది కాబట్టి సో మనకు ధరలో ఏమైనా లోపాలు ఉంటే, ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఇంతకుముందు విరాసత్ సక్సెషన్ చేసినప్పుడు ఇలాంటి ఎంక్వైరీ లేకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని తహసీల్దార్ ఎంక్వైరీ చేసి నెల రోజుల్లో ఆ సక్సెషన్ విరాసత్ అనేది కరెక్టా కాదా చెప్పడానికి ఒక చట్టం మనకు ఆస్కారం కల్పిస్తుంది. దీంతో పాటుగా మనకు చట్టంలో ముఖ్యంగా అప్పీల్ వ్యవస్థ, అంటే తహసీల్దార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీఓ దగ్గర, ఆర్టీఓ తీసుకున్న నిర్ణయాన్ని కలెక్టర్ దగ్గర, కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని రెవెన్యూ ట్రిబ్యునల్ దగ్గర అప్పీల్ చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి ఒకవేళ ఎక్కడైనా అధికారి తప్పు చేస్తే కూడా దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి చట్టంలో ఈ అప్పీల్ వ్యవస్థ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని తర్వాత మనకు రానున్న రోజులలో ప్రతి
ట్రాన్సాక్షన్ అంటే అమ్మకాలు కొనుగోలలో మనకు గ్రౌండ్ లో సర్వే చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఆ సర్వే మ్యాప్ కూడా మనకు మండల పంతుల్లో ఇచ్చే విధంగా ఈ చట్టం మనకు అవకాశం కల్పిస్తున్నట్టు. అంటే ప్రతి కమతానికి మనకు మనుషులకు ఆధార్ అయితే ఉందో భూమికి పూదార్ అనే ఒక కార్డు తీసుకొని రాబోతున్నాం కాబట్టి మనకు ఆ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ పూదార్ ద్వారా తెలుసుకోవడానికి ఈజీగా మెయింటైన్ చేయడానికి మనకు ఆస్కారం కలుగుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వం రైతులకు న్యాయ సలహా ఇచ్చిన మీద కూడా ఈ చట్టంలో మనకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి సందర్భంగా నేను రైతులందరూ కూడా కోరేది రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా గ్రామ పాలనాధికారులు కొత్త పోర్టల్ భూభారతి పోర్టల్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ యొక్క రెవెన్యూ రికార్డులను సులభతరంగా మెయింటైన్ చేసుకోవడానికి ఎంతగా ఉపయోగపడుతుంది. కాబట్టి చట్టంలో ఉన్న అంశాలను ఈరోజు అవగాహన సదస్సులో చాలా చర్చించుకున్నాం. దాంతో పాటు ఇంకా మీరు కూడా చట్టానికి సంబంధించిన రూల్స్ ఆఫీసు చట్టం తర్వాత ముఖ్యంగా క్రోడీకరించుకుంటూ ఒక పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని చదువుకుంటే ఏ అధికారి దగ్గరికి వెళ్తే ఏ సమస్య పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు అటు మండల ఆఫీసా లేదా డివిజన్ ఆఫీసా లేదా కలెక్టర్ ఆఫీసా అనేది ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇప్పటి వరకు ధరణి లోపల అప్లికేషన్ ఉంటే వాటిని కూడా ఈ చట్టం కింద తీసుకొని పరిష్కరిస్తాం. కాబట్టి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టం ద్వారా రైతు సోదరులందరికీ కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.